తీయని వంటకాల్ని చూడగానే ఎవరికైనా నాలుక జివ్వున లాగేస్తుంది. ఒక్క ముక్కైనా నోట్లో పెట్టుకోకపోతే మనసు ఊరుకోదు. అదే పనిగా అటువైపే లాగేస్తుంది. తీపి తహతహ తీవ్రతే అలాంటిది. మరోవైపు తీపి పదార్థాల్లో ఉండే చక్కెర మనల్ని భయపెడుతూ వెనక్కి నెడుతుంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గం కోసం వెతకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటప్పుడు చక్కెరకు బదులుగా ఇతర పదార్థాలను వెతుక్కోవడమే మేలు. చక్కెరకు తేనె, పండ్లు మంచి ప్రత్యామ్నాయాలు. వీటిని పరిమిత మోతాదుల్లో తీసుకోవడమే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తీపి విషయంలో నిత్యం మనల్ని వేధించే కొన్ని సందేహాల్ని తీర్చుకుందాం. తేనెలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, మెగ్నీషియం, ఇనుము, కాల్షియం వంటి ఖనిజాలు, బి కాంప్లెక్స్ వంటి విటమిన్లు ఉంటాయి. తేనెలో సమృద్ధిగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఇది సూక్ష్మ క్రిమినాశినిగా, యాంటీ ఇన్ఫ్లమేటరీగాను పనిచేస్తుంది. అంతేకాదు ఇందులో కొవ్వు ఉండదు. కాకపోతే క్యాలరీలు కాస్త ఎక్కువగా ఉంటాయి. ఆ విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. అల్పాహారానికి పండ్లు చక్కని ప్రత్యామ్నాయం. అవి పీచు, ఫ్రక్టోజ్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అందిస్తాయి. ఎక్కువ క్యాలరీలు లేకుండానే వీటన్నింటినీ పొందవచ్చు. పండ్లను చిరుతలలా కూడా తినవచ్చు. చక్కెరను ఎక్కువ తీసుకోవటం వల్ల రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. దీనివల్ల పలు రకాల వ్యాధుల బారిన పడే అవకాశాలు పెరుగుతాయి. చక్కెరను రోజుకు 2 చెంచాలకు మించి తీసుకోవద్దు. పూర్తిగా మానేసినా మంచిదే. ఎండుద్రాక్ష, ఖర్జూరాలు, బెల్లము, తేనె వంటివి తీసుకోవచ్చు. తీపి తహతహను నియంత్రించుకునేందుకు ఇతరత్రా ఆహార పదార్థాలని తీసుకోవాలి. బాగా శుద్ధి చేసిన ఆహార పదార్థాలని, ఐస్ క్రీంల వంటి వాటిని మానేయాలి. నీటిని ఎక్కువగా తాగాలి. పీచు సమృద్ధిగా ఉండే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, మాంసకృతులు అధికంగా ఉండే ఆహారం వల్ల రక్తంలో చక్కెర అదుపులో ఉంటుంది. తీపిపై తహతహ తగ్గుతుంది.